హాయ్ అండి, దిస్ ఈజ్ మహేష్. ఈ రోజు నేను మీకు 2 సీక్రెట్లు చెప్పబోతున్నాను. మీరు ఉద్యోగం చేస్తున్నారా? అయితే మీకు మాత్రమే ఉపయోగపడే వీడియో. ఎందుకంటే వితౌట్ సేవింగ్స్ ప్లాట్ ఎలా కొనాలి, సంపాదించి ఈఎంఐలు కట్టడం కాదు, ఫైనాన్షియల్ డిసిప్లిన్ తో బ్యాంకుల సహాయంతో ఎలా రిచ్ కావాలంటే దానికి మేము ఒక కెరీర్ ప్లాన్ డిజైన్ చేశాం. అందరూ డబ్బు సంపాదించడం వెనకాల పరిగెడతారు. ఈ తప్పులు అస్సలు చేయకండి. ఎందుకంటే డబ్బు సంపాదించడం అంటే కష్టపడి డబ్బు సంపాదించడం ఒక లిమిటేషన్ వరకు మాత్రమే సంపాదించగలుగుతారు. అదే డబ్బును సృష్టించడం నేర్చుకుంటే అన్లిమిటెడ్ సూపర్ రిచ్ అయిపోవచ్చు. ఈ సీక్రెట్ ఎవరికి చెప్పరు. వాళ్ళు సంపదను సృష్టించడం నేర్చుకున్నారు కాబట్టి వాళ్ళు అన్లిమిటెడ్ సూపర్ రిచ్ అయ్యారు. కాబట్టి సంపద సృష్టించడం మీద దృష్టి పెడదాం. ఈ రోజు మీకు 2 సీక్రెట్లు చెప్తానన్నాను కదా. మొదటిది, ఈ తప్పు అందరూ చేస్తారు. ఏంటంటే మనీ సేవ్ చేసి ప్లాట్ కొందాం అనుకుంటారు. ఈ తప్పు అస్సలు చేయకండి. ఎందుకంటే గత 3-4 సంవత్సరాల నుంచి సేవింగ్ చేసుకుంటూ రావడం వల్ల ఈ రోజు మీ దగ్గర సేవింగ్స్ మనీ ఒక 10 lakhs ఉన్నాయి. కానీ ఈ రోజు దొరుకుతున్న 10 లక్షల ప్లాటు 4 సంవత్సరాల క్రితం అది 5 లక్షలే. అంటే 4 సంవత్సరాల క్రితం ఆ ప్లాట్ మీరు కొనుంటే 5 లక్షలు మీకు సేవ్ అయ్యేది. కానీ మీకు తెలియదు సేవింగ్స్ లేకుండా కూడా ప్లాట్ కొనొచ్చు అని. ఎవరు చెప్పలేదు కూడా. దీని క్యాల్కులేషన్ మీకు చూపిస్తాను. ఫర్ ఎగ్జాంపుల్, మీరు కనుక ఒక 5 lakhs పర్సనల్ లోన్ తీసుకున్నారనుకోండి, 13% రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్, 4 years పెట్టుకుంటారు. మంత్లీ ఈఎంఐ 13,789, ప్రాసెసింగ్ ఫీజ్ 5,000. 5 lakhs గాను 4 years కి టోటల్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ 1,61,871 రూపీస్. ఓవరాల్ గా మీరు ఇంక్లూడింగ్ ఇంట్రెస్ట్ తో కలుపుకొని 6,61,871 రూపీస్. మీరు గనక 5 lakhs పర్సనల్ లోన్ తీసుకొని ఈ రోజు ప్లాట్ కొన్నారనుకోండి, ఒక 4 years తర్వాత ఆ ప్లాట్ రేటు 5 లక్షల ప్లాట్ 10 లక్షలు అవుతుంది. అంటే మీరు ఇక్కడ బ్యాంకును వాడుకోవడం వల్ల ఇక్కడ ఏమైంది, ఇంట్రెస్ట్ జస్ట్ రూపీస్ 1,61,000 మాత్రమే ఇంట్రెస్ట్ పే చేశారు అడిషనల్ గా. కానీ మీకు వచ్చిన ప్రాఫిట్ ఎంత? 5 lakhs ప్లాట్ 10 lakhs అయింది. 1,61,000 పోను మీకు ఇంకా 3,40,000 ప్రాఫిట్ లో ఉంటారు. కాబట్టి ఇది వాడుకోవడం తెలియాలి. అంటే 10 లక్షల ప్లాట్ ని మనం 5 లక్షలకి పర్చేజ్ చేసాం. ప్లస్ సేవింగ్స్, వితౌట్ సేవింగ్స్ లేకుండా మనం ప్లాట్ పర్చేజ్ చేశాము. దిస్ ఇస్ ద బ్యూటీ ఆఫ్ రియల్ ఎస్టేట్ ఇన్వెస్టింగ్. రెండవ సీక్రెట్, కష్టపడి సంపాదించి ఈఎంఐలు కట్టడం కాదు, తెలివితో కట్టాలి. వచ్చే సాలరీస్ తో ఈఎంఐలు కట్టడం కాదు. ఈ తప్పు అస్సలు చేయకండి. ఈ రెండవ సీక్రెట్ అనేది సీక్రెట్. కాబట్టి ఈ సీక్రెట్ కోసం నేను సెకండ్ వీడియోలో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. కాబట్టి ఈ సీక్రెట్ కోసం నెక్స్ట్ వీడియోలో పూర్తిగా వివరిస్తాను నేను. ఎందుకంటే ఈ వీడియో చాలా లెంతీగా అవుతుంది కాబట్టి. మరిన్ని వివరాల కోసం సంప్రదించండి. మై నంబర్ 9966680111. కంగ్రాచులేషన్స్, ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ వెరీ మచ్.